సాటర్డే మినీ వ్లాగ్. మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే బయట తులసి కోట దగ్గర కూడా ఇంకా చంద్రుడు కూడా అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇంకా వెళ్ళలేదు. ఇంక ఇంట్లోకి వచ్చేసి ఒక పొయ్యి మీద రైస్, ఇంకో పొయ్యి మీద అయితే టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. నైట్ టైంలో గిన్నెలు అయితే సదరాలి. రైస్ ఉడికిపోతే పక్కన పెట్టేసి ఎండుమిరగాయలు వేయించేసుకొని ఆ నూనెలోనే టమాటా కూడా మగ్గిస్తున్నాను కొబ్బరి చట్నీ కోసం. తర్వాత అయితే ఎండుమిరగాయలు, పచ్చి కొబ్బరి, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయి, టేస్ట్కి సరిపడా కల్లుప్పు అయితే వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకుని అందులోనే టమాటా కూడా అయితే వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను. తాలింపు అయితే వేసి అందులోనే కొంచెం ఇంగువ కూడా అయితే వేసి తాలింపు అయితే వేసాను. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇంకా మా హస్బెండ్కి, పిల్లలకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాను. దోశలు, అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర అయితే వేసి దిబ్బరట్లాగా అయితే వేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందులోకి కొబ్బరి చట్నీ అయితే నంచుకొని తినేసాము. వీడియో